విక్కీ వాళ్ళ ఇంటికి కొంతమంది పోలీసులు లాయర్లు అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఎందుకు వచ్చారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న లాయర్ అయితే విక్కీ గారికి లీగల్ నోటీస్ ఇవ్వడానికని వచ్చాము. ఇగో ఆయనే సంతకం చేసి ఈ ఆస్తి మొత్తం నాది కాదని చెప్పేసి అయితే లీగల్ నోటీస్ మాకు వచ్చింది. అందుకే ఆయనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి విక్కీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే యావదాస్తి విక్కీ సార్ది కాదా, ఇంకెవరి పేరు మీద రాశారు ఈయన అని చెప్పేసి అయితే పద్మావతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న లాయర్ అయితే ఈ యావదాస్తి మొత్తం ఆ మురళీకృష్ణ పేరు మీద రాసి ఇచ్చారు ఈయన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఈ రోజు వాడి భాగోతం మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియాలి సారు, నేను ఎలాగైనా చెప్పేస్తానని చెప్పేసి అయితే పద్మావతి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే విక్కీ సార్ని ఎవరో కిడ్నాప్ చేశారన్నాను కదా, ఎవరో కాదు వాడే ఆ మురళీకృష్ణయే విక్కీని కిడ్నాప్ చేశారని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఏంటి విక్కీ వాడిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు ఇంత పెద్ద పని చేస్తాడా అని చెప్పేసి అయితే ఆ రాస్కల్కి మనం ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అవును అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ మంచివాడు అని చేరదీస్తే ఇంత నమ్మకం ద్రోహం చేస్తాడా అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.